jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ డేట్ అయితే పెంచడం అయితే జరిగింది. 14వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎవరైనా సరే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు గనక అప్లై చేసుకోకుంటే ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి, అసలు లోను రావాలి అని అంటే ఏం చేయాలి, ఈ అప్లికేషన్ అసలు ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలా ఇయ్యద్దా, వాళ్ళు తీసుకుంటున్నారా తీసుకోవడం లేదా, అదేవిధంగా ఆన్లైన్లో ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఆన్లైన్లో కూడా మీకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూడండి, మీరు గూగుల్లో TGOBMMS అని టైప్ చేసి ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఒక PDF అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అని కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తు ఫారము అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ నంబర్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక నెంబర్ 2024 అని రావడం అయితే జరుగుతుంది. ఆ నెంబర్ని అయితే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఫోటో అయితే అతికియాలి. కార్పొరేషన్ పేరు ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, SC ST మైనారిటీ క్రిస్టియన్ BC, మీ కార్పొరేషన్ ఏదైతే అది ఇక్కడ రాయండి. తర్వాత మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ గ్రామం పేరు, మీ హౌస్ నెంబరు, అడ్రస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ రాయండి. మీ మొబైల్ నెంబర్ రాయండి. 2 నెంబర్లు ఉంటే 2 నెంబర్లు కూడా రాయండి. అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. మీరు ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో సేమ్ యాస్టిస్ అదే విధంగా ఇక్కడ పేరు అయితే రాయండి. ఇక్కడ తండ్రి పేరు, లేడీస్ అయితే భర్త పేరు రాయండి. ఇక్కడ లింగము కనిపిస్తుంది కదా, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు రాయండి. తర్వాత పుట్టిన తేదీ, మీ ఏజ్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత విద్యార్హతలు, మీ స్టడీ ఉంటుంది కదా, చదువుకోని వాళ్ళకైతే ఇల్లిటరేట్ పెట్టండి, చదువుకున్న వాళ్ళకైతే 10th ఇంటర్ డిగ్రీ ఈ విధంగా అయితే పెట్టండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. రేషన్ కార్డ్ నెంబర్ లేని వారు మీ ఇన్కమ్ నెంబర్ అయితే రాయండి. మీ ఇన్కమ్ సంవత్సరపు ఆదాయం ఎంత ఉందో అంత ఇక్కడ రాయండి. ఇక్కడ మీ క్యాస్ట్ నెంబర్ రాయండి. ఇక్కడ కులం అని కనిపిస్తుంది కదా, మీరు BCB BCD BCA కనిపిస్తుంది కదా, ఇక్కడ రాసి మీరు సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ రాయండి. మీరు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, లేకుంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, వర్నేబుల్ గ్రూప్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే వదిలేసేయండి. మీరు దివ్యాంగులు అయితే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయండి. తర్వాత మీరు సెక్టార్ కనిపిస్తుంది కదా, మీ సెక్టార్ ఉంటే సెక్టార్ సెలెక్ట్ చేయండి, లేదంటే ఇతరముల మీద సెలెక్ట్ చేయండి. మీ పథకము పేరు, మీ యూనిట్ విలువ, మీ ఆర్థిక సహాయం రకం, అంటే మీరు అప్లై చేసేటప్పుడు బ్యాంకుకు లింక్ లేకుండా 50,000 అని పెట్టిన వాళ్ళు ఇవి ఫిలప్ చేయండి. లేదు మీరు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు పెట్టిన వాళ్ళు ఇవి ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదా, మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఇక్కడ రాయండి. తర్వాత మీకు ల్యాండ్ ఎంత ఉంటే అంత ఇక్కడ మీ ల్యాండ్ అయితే రాయండి. ఇక్కడ చూడండి, బ్యాంకు పేరు, బ్యాంకు బ్రాంచ్ పేరు, IFSC కోడ్, మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది కదా, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరలోని MPDO ఆఫీస్లో ఇవ్వమని అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ కనుక మీరు MPDO ఆఫీస్లో ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత మీరు ఎలిజిబుల్ ఉన్నారా ఎలిజిబుల్ లేరా అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు June 2కు లిస్ట్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని MPDO ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు, కొన్ని MPDO ఆఫీస్లో తీసుకోవడం అయితే లేదు. ఈ లేటెస్ట్ అప్డేట్ ఈ రోజే వచ్చింది. ఈ అప్లికేషన్ ఫాము మీ MPDO ఆఫీస్లో ఇది తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా కామెంట్ అయితే చేయండి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఈ ఆఫ్లైన్ ఫామ్ ఎందుకు అని కూడా చాలామందికి డౌట్ అయితే వస్తుంది. అసలు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలా ఫిలప్ చేయొద్దా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ అప్లికేషన్ చేయడానికి క్యాష్ టు ఆధార్ కార్డు ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.